కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జీవీఎంసీలో వైసీపీ హ్యాండ్స్ అప్ అనేసిందా? అవిశ్వాసానికి టైం దగ్గర పడుతున్న వేళ వైసీపీ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ బ్రేకింగ్స్ లో చూద్దాం. జీవీఎంసీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కాబోతోంది. అయితే ఈ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. సమావేశానికి పార్టీ సభ్యులు ఎవరూ వెళ్లొద్దంటూ గురువారం విప్ జారీ చేయబోతోంది వైసీపీ. వైసీపీ గుర్తుతో గెలిచిన 58 మందికి విప్ వర్తిస్తుంది. విప్ ను ధిక్కరించి ఎవరైనా సమావేశానికి వెళ్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యులని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే అన్యాయంగా తన పదవిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేయర్ హరి వెంకట కుమారి. నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కగ్గనం కట్టుకుంది. అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ ఒక మీ సోదర సమానురాలైన మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి. మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. ఖాజా, జీవీఎంసీలో వైసీపీ ఎందుకు హ్యాండ్స్ అప్ అనే పరిస్థితి వచ్చింది? ఖచ్చితంగా జీవీఎంసీలో మేయర్ పీఠ అధిష్టానం సమయంలోనే అప్పుడు ఎలక్షన్ జరిగిన సమయంలో దాదాపుగా 58 మంది సభ్యులు వైసీపీ సింబల్పై గెలిచారు. ఆ తర్వాత బీసీ మహిళ మేయర్గా హరి వెంకట కుమార్ని మేయర్ పదవిపై కూర్చోబెట్టారు. ఆ బలం ఆ స్థాయిలో ఉంది. ఎందుకంటే ఆ కూటమికి కాస్త తక్కువ ఉన్నాయి. ఆ తర్వాత జనసేన ఇద్దరు సభ్యులు గెలిచారు. ఆ తర్వాత ఒకరు చేరారు. ఆ తర్వాత బీజేపీ ఒక సభ్యులు మాత్రమే జీవీఎంసీలో గతంలో గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నాటికి ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఆ మేయర్పై అవిశ్వాస తీర్మానం కోసం కూటమి సభ్యులంతా కలిసి ఆ కలెక్టర్ నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టర్ ప్రత్యేకంగా ఒక డేట్ను నిర్ధారించి ఈ నెల 19వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలోనే ఒకసారిగా రాజకీయ సమీకరణలు భారీగా మారిపోయి. ఎందుకంటే 58 మంది సభ్యులు ఉన్న వైసీపీ నుంచి ఇప్పుడు దాదాపుగా 32 మంది సభ్యులకు పడిపోయే పరిస్థితి వచ్చింది. తాజాగా 34 మంది సభ్యుల బలం ఉందని చెప్పినప్పటికీ వైసీపీ తాజా పరిణామంలో వంశీరెడ్డితో పాటు మిగతా బేరా భాస్కర్రావుకు చెందిన భార్య అలాగే కోడలు ఇద్దరు కార్పొరేటర్గా ఉన్నారు. వైసీపీ కార్పొరేటర్గా వాళ్ళు కూడా ఆ జనసేన వైపు చూస్తున్న సమయంలోనే ఇప్పుడు దాదాపుగా 34 నుంచి ఇప్పుడు దాదాపుగా 32 వరకు చేరుకున్న నేపథ్యంలోనే ఈ వైసీపీ బలం ఒక్కసారిగా ఈ వైసీపీ సింబల్పై గెలిచిన సభ్యులంతా కూడా మేయర్ పైనే ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నేతలతో కలిసి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో 58 మంది కూడా వాళ్ళకి విప్ జారీ చేయాలని నిర్ణయించారు. వారంతా కూడా ఈ నెల 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానం ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి బహిష్కరించాలి. లేకపోతే ఆ విప్ని ఎవరైనా ధిక్కరించి ఆ సమావేశానికి వెళ్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మేయర్ ప్రత్యేకంగా మీడియా ముందు వచ్చి కంటతడి పెట్టి ఆవేదన చెందిన పరిస్థితి. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను ప్రత్యేకంగా నన్నే ఇలా దించి వేస్తారా, మేయర్ పీఠాన్ని నుంచి తనను దించే ప్రయత్నం చేస్తారా, తమతో పాటు గెలిచిన సభ్యులు కూటమితో కలిసి ఇలా ప్రయత్నాలు చేస్తారా అని ఆమె తీవ్రంగా ఆవేదన చేస్తుంది. చూడాలి మరి ఈ 19వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశానికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.